హాయ్. వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేసార్. సార్ నమస్తే నమస్తే సార్. అమ్మా. సార్ మొన్నటి నుంచి మనము అవును. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని మాట్లాడుతూ మాట్లాడుతున్నాం. వస్తూ అవును. ఉన్నాం సార్. వాళ్ళకి ఎలా చేస్తే మళ్ళీ పార్టీ ఎస్ రివైవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అని. సార్. ఆ! ఈ రోజు హ్మ్. దేని ఏది? గురించి చెప్పబోతున్నారు సార్? ఏం ఇది సలహా 4వ ఇవ్వబోతున్నారు? ఎపిసోడ్‌లో ఎస్ సార్. 2 అండి ఇక్కడ ప్రధానంగా. ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అంశం సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీ అయినా ఒక తన యొక్క విధానాలని చెప్పటం కోసం ట్విట్టర్ అంటే చాలా క్విక్‌గా అందరికీ తెలిసిపోతుంది. అదే ఒక అభిప్రాయం చెప్తే వాయిస్ ఇవ్వనవసరం లేకుండానే ఏ విషయం మీదైనా కానీ ట్వీట్ చేస్తే అది ఆటోమేటిక్గా అభిప్రాయంగా టీవీల్లోనూ వాటిల్లోనూ అందరూ వచ్చేస్తుంది. తీసుకొని అది కోట్ చేస్తూ ఉంటారు. అది అది ఒకటి జరుగుతుంది. ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, మరి ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోటీగా సోషల్ మీడియా అనేది వచ్చింది. కానీ దానికి అనేక కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాజకీయ పార్టీలు మిస్యూజ్ చేసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు బారాసా కూడా అదే కార్యక్రమంలో తప్పుడు అభిప్రాయంలోకి ఆ నాయకుడు అధినేత కుమారుడే ఆ అభిప్రాయంలోకి వచ్చారు. అంటే సోషల్ మీడియా ఒక్కటే మిమ్మల్ని గెలిపిస్తుంది అని అనుకోవటం అవివేకం. ఇంకొక 4 యూట్యూబ్ ఛానల్ ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది కేటీఆర్ గారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉన్నట్టయితే, అసత్య ప్రచారాలని ప్రచారం చేసుకున్నట్టయితే కాంగ్రెస్ మీద మనం గెలిచి ఉండేవాళ్ళము. ఆయనే చెప్పిన దాన్ని అంటే ఉద్యోగాలు ఇచ్చాము, వాటిని చెప్పుకోలేకపోయాము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఒక పక్కన. అవును. అందుకని ఓడిపోయామని అన్నారు. మళ్ళీ ఇంకొక పక్కన యూట్యూబ్ ఛానల్స్ 4 పెట్టుకుని ప్రచారం చేసుకుంటే నిజానికండి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద తీవ్రమైన దాడిని కొనసాగించింది బారాసా ప్రభుత్వం. ఇప్పుడు మోజు టీవీ దగ్గర నుంచి మీరు తెలుగు మోజు దగ్గర నుంచి తీసుకోండి, చాలా టీవీ ఛానల్స్ అన్నీ కబ్జా చేసింది ఎవరో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తాన్ని దాసోహం చేసుకున్నది ఎవరో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు ఓపెన్గా చెప్పడానికి ఇబ్బందికరమైనా కూడా ఆ వాక్యం అంటే మీ మనసులో మీ అభిప్రాయం అధినేతగా ఏమనుంది, ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు ఆధిపత్యం ఉంది, మనకు ఆధిపత్యం లేనిది సోషల్ మీడియా ఒక్కటే అని వారు భావిస్తూ ఉన్నారు. అది నిజం కాదు. నిజానికి బారాసాకు ఉన్న సోషల్ మీడియా ఎవరికి లేదు. తెలంగాణ రాష్ట్రంలో బారాసాకు అత్యంత బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది. ఆయన సోదరుడైన అవిభక్త కవుల జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కూడా వీళ్ళకి వంత పడతా ఉంటుంది. కాబట్టి మీకు బలమైన సోషల్ మీడియా మీరు నడిపారు. అంటే మీకు వ్యతిరేకంగా మరి భాజపా సోషల్ మీడియా కూడా చాలా బలంగా ఉంది. వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉంది. మీకు ఒక తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ 1-2 రోజులు జేడీఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు మానేశారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి. మీకు మిగిలిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా ఒకటే ఇక్కడ తెలంగాణలో. కానీ భాజపా మొన్న ఎన్నికల్లో మొత్తం ఇండియా మొత్తం ఉన్న వాళ్ళ సోషల్ మీడియానంతా కూడా ప్రత్యేకంగా మీ మీద దృష్టి సారింపజేసి మీరు చేస్తారు. అంటే మీ బలం ఒక్కసారి మారిపోతుందండి, అంతే కదా. వాళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు జనసేన శతజ్ఞి చాలా పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉందండి జనసేనకి. ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాలుగా వాళ్ళు మంచి సోషల్ మీడియా నెట్వర్క్ని జనసేన నడుపుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎక్కువ మంది వాళ్ళు అభిమానించేవాళ్ళు. వాళ్ళందరినీ ఏంటంటే కోర్ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళంతా కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేకుండా కొంతమందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని జనసేన వాళ్ళు అట్లా భాజపాకు కూడా ఉన్నారండి. అలా వాళ్ళు వాలంటీర్గా చేస్తారు. అట్లా దేశవ్యాప్తంగా ఉన్న భాజపా ఒక చిన్న సమస్య మీద ఎన్ని రీపోస్టులు మీకు వ్యతిరేకంగా చేయగలరు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీని ఒక్కదాన్నే టార్గెట్ చేయగలిగారు. ఇది వాళ్ళ సునీల్ కన్మోల్ ఆఫీస్ మీద మీరు రైడ్ చేసిన, మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద మీరు గత ఎన్నికల్లో మీరు రైడ్ చేసి మరి మూసేయించి వాళ్ళని అశోక్ మరి డేటా చోరీ అని చెప్పి మీరు మూసేయించిన మీరు గతం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇదేంటంటే మనం ఉన్న పరిస్థితుల్లో అన్నవి కాని చోట అధికులు మన రాదు. మీరు అనకపోయినా కానీ మీకు ప్రాబ్లం ఏం రాదు. కేటీఆర్ గారికి ఆ మాట అనకపోయినా ఆయనకు ప్రాబ్లం రాదు. అన్నందువలన
ఆ మాట అన్నందువలన ఇంత అమెరికాలో చదువుకున్న ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోసం యూట్యూబ్ ఛానల్ని నమ్ముకుందాము అంటే మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు పబ్లిష్ చేసుకోలేదా? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు టీవీ ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, మీకు సోదర పత్రికలు ఉన్నాయి, సోదర ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఇంక్లూడింగ్ ఈనాడు, ఆంధ్రజ్యోతితో సహా అన్నీ కూడా బారాసాకు వ్యతిరేకంగా వార్తలు రాయడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామంటే ఆ స్టేట్మెంట్ పబ్లిష్ చేయను అన్నారు వాళ్ళు. అంటే మేము చేయమండి ఇట్లాంటివి, ఇది అసత్యం అని అడిగారా? చెప్పుకోలేకపోయామని అంటే ఇంకెక్కడ చెప్పుకో. అంటే మీరు ట్విట్టర్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని ఎందుకు చెప్పలేదు? ఎక్కడన్నా ఒక్కసారైనా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారా? మనం చేసిన పనిని చెప్పుకోలేకపోయాం. ఈ అసందర్భ ప్రేలాపనలు బారాస అధినాయకులు కేసీఆర్ గారితో సహా తగ్గించుకుని ప్రజలకు దగ్గరగా వాస్తవాలు చెప్పటం మొదలు పెడితే ప్రజలకు కనెక్ట్ అవుతారండి. ఇప్పుడు మీకు ఇది వాస్తవం కాదు, అది నిజం కాదు, అది అందరికీ తెలిసిపోతా ఉంది. అంటే మాకు సలహా ఇస్తూ ఉంటారు, ఇది వీళ్ళు ఇలా చేశారు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామంటున్నారని మనం ఒక వార్త పబ్లిష్ చేసామనుకోండి, ఇది తప్పు అని 100 మంది మమ్మల్ని బూతులు తిడతా వెంటనే కామెంట్స్. అంటే ప్రజాగ్రహాన్ని మేము చవి చూడాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ పబ్లిష్ ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. ఎప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇచ్చారు? ఇలాంటి వాటి వలన అంటే ఆయన అధికారాన్ని దగ్గరగా కావాలి అని అంటే ప్రజా సమస్యలను ఐడెంటిఫై చేసుకొని చేసిన తప్పుల్ని గమనించుకొని అవి సరిదిద్దుకుంటూ కార్యకర్తల్ని నిలబెట్టుకోవాలి అని అంటే కార్యకర్తల్లో నమ్మకాన్ని కలిగించుకోవాలి. కార్యకర్తలకు ఎప్పుడు నమ్మకం వస్తుందండి? జంప్ జిల్లాని గుర్తిస్తూ పోతా ఉంటే ఇంకా మీరు కార్యకర్తల్లో ఏ విధమైన నమ్మకం వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆయన నమ్ముకున్నదల్లా జంప్ జిల్లాలను నమ్ముకుంటున్నారు. ఎవరు మరి తీన్మార్ మల్లన్న మీద రాకేష్ రెడ్డి గారిని పోటీ పెట్టి, రాకేష్ రెడ్డి గారిని ఎవరిని సంప్రదించి ఎవరిని పెట్టలేదు. ఆ 3 జిల్లాల్లో వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేసుకుని పెట్టేశారు. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తే ఆయనకి ఏ విధంగా ప్రజల మద్దతు వస్తుంది చెప్పండి? ఇప్పుడు పాపం చాలా కష్టపడుతున్నారు ఆయన్ని రాకేష్ రెడ్డి గారిని గెలిపించడానికి. ఇది ఒకటి. రెండవది అప్రస్తుతమైన ప్రసంగాలు. ఇప్పుడు మీరు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి ఇప్పటికైనా చెప్పండి. అమరావతి రాజధాని మీద మీ స్టాండ్ చెప్పండి. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి. నీటి వాటా మీద మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఇప్పటికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎక్కడ విభేదించారు, ఏ సభలో విభేదించారు, ఏం ఉత్తరాలు రాశారు అనేది బయట పెట్టండి, ఒక వైట్ పేపర్ లాగా. అంటే చెప్తారు వాళ్ళు ఏదో, మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అడిగితేనే వాళ్ళు ఏదో చెప్తున్నా అంటే తలకిను మోకాలికి ముడిపెట్టే చర్చలు చాలా చేయొచ్చండి. కానీ నిజం ప్రజలు వాస్తవాలు గమనించడానికి చాలా సిద్ధంగా ఉంది. ఇటీవల ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ విషయం మనకెందుకని అనలేదు ఆయన ఉచిత సలహా యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు అనేది ఆయన అన్యాపదేశంగా కేసీఆర్ గారి నోటి నుంచి, కేటీఆర్ గారి నోటి నుంచి అనవసర ప్రసంగంలాగా దొర్లింది. దీనివలన వాళ్ళకి జరిగే నష్టం వాళ్ళు తెలుసుకోవటం లేదు. ఒక బలమైన కొన్ని సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం డైరెక్ట్గా వాళ్ళని ఉదహరించే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని అంటలా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మీరు దూరం చేసుకుంటున్నారు అనవసరంగా. మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసిన వర్గాలని మీరు దూరం చేసుకుంటున్నారు. సిటీలో ఓట్లు వేయబట్టే మీరు అన్ని గెలిచారు, అది వాస్తవం కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, ఆయన గెలుపు కోసం మీరు కష్టపడుతున్న తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది తగ్గించుకుని వాస్తవంగా నిజంగా ఎవరు బలం ఉంది, మిమ్మల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు? ఆయన దుకాణం సర్దేసి వెళ్ళిపోయారే, అసలు పోటీ చేయదా.
అసలు వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ అడుగు కూడా పెట్టనివ్వలేదండి బీజేపీ. ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని ఎవరిని అడుగే పెట్టనివ్వల. మిమ్మల్ని ఖతం చేద్దామని కాంగ్రెస్ పార్టీ, భాజపా ఉద్యమంలాగా పనిచేస్తూ ఉన్నారు. బారాసాని ఖతం చేద్దాము అని చెప్పి వాళ్ళు ఉద్యమంగా పనిచేద్దాం. ఈయన వెళ్ళి దేశంలో ఎవ్వరూ ఈయనకి నమ్మకం లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి తప్ప. ఆయన ఏటికి ఎదురుతున్నాడు పాపం ఆయన. అంటే ఆయన అక్కడ కష్టాలు ఆయన ఒంటరి ఒక సోలోగా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాలు ఎలా మారిపోయినాయో చూడండి. అంటే ఎప్పుడు కూడా ఒక రీతిగా ఉండదండి. జాతీయ రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా వాళ్ళని ఎదుర్కోవాలంటే స్థానిక నేతల బలం కావాలండి. దానిలలో నిజాయితీ ఉండాలి. ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు నిజాయితీని ఆశిస్తారు. ఇప్పుడు మీరు షో చేయాలంటే వాస్తవంలో నడుస్తున్నాడా నడవట్లేదా ఓటమి చెందొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ స్థానం ఓడిపోతే ఏమన్నా ఈయనకి ఏమన్నా పోతుందా? గెలవగలుగుతాడా? 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే, ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు 7 మంత్రులు ఉంటే, జిల్లా పరిషత్తులు వాళ్ళ చేతిలో ఉంటే, మరి కాకతీయ యూనివర్సిటీలో వీసీ మీరు పెట్టిన వాళ్ళందరినీ కూడా 5 నిమిషాల్లో ఏసీబీ కేసుల్లో ఇరికిచ్చేసి, అంటే ప్రభుత్వానికి ఆ శక్తి ఉంటుంది. మరి వెంటనే కాకతీయ యూనివర్సిటీ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోగలిగితే, అలాంటి సన్నివేశంలో మీరు అధికార పార్టీలో ఎప్పటి నుంచి 3 జిల్లాల్లో ఒక్క వ్యక్తి దొరకలేదు మీకు పోటీ చేయటానికి, భాజపా నుంచి వచ్చిన వ్యక్తి దొరికాడు అని అంటే మీ కార్యకర్తలను ఎలా నమ్మిస్తారు? మీరు ముందు ఫస్ట్ మీ కార్యకర్తలను నమ్మించండి, తర్వాత ప్రజలు నమ్మించండి. ఈ రెండండి. డిజిటల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే జైలుకి వెళ్తారు. క్రిషాంక్ ఉదంకం కానివ్వండి, మరి టీఎస్ఆర్టీసీలో లోగో విషయం కానివ్వండి, అలాంటి చర్యలు మీకు అప్రతిష్ట తీసుకువస్తాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో లేదు. ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తుంది. ఇది యథార్థము. దాన్ని బట్టి మీ డిజిటల్ మీడియా టీమును సరిదిద్దుకోవాలి. 4 యూట్యూబ్ ఛానల్స్ పెడితే వాళ్ళు జైలుకి వెళ్తారేమో కానీ పిచ్చి పిచ్చి ఇట్లాంటివన్నీ చేస్తే అది ప్రజాగ్రహాన్ని తీసుకురాలేదండి. ఇప్పుడు మీరు అది వార్త, టీఎస్ఆర్టీసీ లోగో ఏదో ఫేక్ది ప్రచారం చేశారు, ఎవరికో నోటీస్ ఇవ్వబోతున్నారు అనేది వచ్చి వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. క్రిషాంక్ గారు కూడా అదే జరిగింది. ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అంటే ప్రచారం డిజిటల్ మీడియా మనం ప్రతిపక్షంలో ఉన్నాము అనేది గుర్తెరిగి ఇది చేయాలి. అందుకని యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఉన్న యూట్యూబ్ ఛానల్సే ప్రజలకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇన్ఫర్మేషన్ సరైనది ఇవ్వాలి. అసత్యాలు ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మనం కూడా అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వద్దాము అని అనుకుంటే జైలుకే వెళ్తాం. అది. రెండవది ఏంటంటే మిత్రుల్ని, సరైన మిత్రుల్ని, ఆపత్కాలంలో సరైన మిత్రుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయం చేయొచ్చు, తప్పులేదు దానిలో. ఆయన మీద అవాజ్యమైన ప్రేమ ఉంటే ఇప్పుడు తప్పకుండా సహాయం చేయొచ్చు. కానీ సమయం, సందర్భం, ఆయన ఏటికి ఎదురుతున్నాడు, దేశవ్యాప్తంగా మీకు ఎవరో సపోర్ట్ లేరు, ఏ రాజకీయ పార్టీ, ఆయనకి ఎవరు లేరు, ఏకో నారాయణ. ఇక మీరు ఇద్దరు కలిసి ఏం సాధిద్దామని ఒకరికొకళ్ళు ప్యాక్ చేసుకుంటా ఉన్నారు. అంటే మిత్రుల్ని, సరైన మిత్రుల్ని, ఎందుకంటే ఆర్థిక బలం ఉంది, ప్రజాబలం కూడా ఆయనకు ఉంది. కాబట్టి మంచి మిత్రుల్ని ఏర్పరచుకుంటే, ఇప్పటి నుంచి అయినా కానీ మంచి మిత్రులను ఏర్పరచుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన నిలబడే. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు సపోర్ట్ చేశారండి తీన్మార్ బాలమ్మ గారిని, మరి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారిని. వీళ్ళు అసలు రాజకీయ పార్టీలు ఎలా పెట్టగలిగారు? ప్రభుత్వ అధికారులు వీళ్ళిద్దరూ. మీరు ఒక ఆయన, ఇద్దరు పోలీస్ అధికారులు, ఈయన ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారులు జైల్లో ఉన్నారు. మాజీ పోలీస్ రిటైర్డ్ అధికారులు ఈయనకు అనుకూలంగా స్టేట్మెంట్. ఇది గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది అంటే
ప్రజలు ఎంత నిశితంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. అనేది జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, ఆయన ఏమనలేదే. ఆకునూరు మురళి గారు ఐఏఎస్, ఆయన ఏం చెప్పలేదే మీ గురించి. అవును ఫేవరబుల్ గా ఎవరు మాట్లాడలేదే. అవును ఈయనే వీళ్ళే ఎందుకని సపోర్ట్ చేస్తా ఉన్నారు. తీన్మార్మాలను చేసిన అన్యాయం ఏంటి జేడి లక్ష్మీనారాయణ గారికి? నిజానికి Yeah. తప్పదు, ఆయన ఇష్టం, ఆయన రాజకీయ పార్టీ, ఆయన అవును, ఇష్టం, ఆయన అవును, ఎవరినైనా. అవును సరైన మిత్రుల్ని ఆహ్వానించుకోవటం ద్వారా తప్పకుండా బారాస అధికారంలోకి రావటానికి ఛాన్స్ ఉంటుందని. ముందు పక్షంగా నిలబడగలిగితే వస్తారు. డిజిటల్ మీడియా విషయంలో కూడా అదే మన స్టాండ్. క్లియర్గా నిజాలని చెప్పండి, అబద్ధాలను ప్రచారం చేయండి. ఎస్ థ్యాంక్ యూ నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.